కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు వైకుంఠవాసుడు అయినటువంటి మన స్వామివారు 14 భువన లోకాలు పరిపాలించే మన భగవంతుడు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. అందరూ కూడా వైకుంఠ ఏకాదశిని రేపు పర్వదినం చేసుకుంటారు. కానీ మనకందరికీ ఇవాళే పర్వదినం, ఇవాళే వైకుంఠ ఏకాదశి. మనకు ప్రత్యక్షంగా మనకు ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దైవం భగవంతుడు భగవాన్ శ్రీ రామదూత స్వామివారు. ఈ భూమండలంలో ఎంతోమంది జనులు ఉన్నారు, కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఇవాళ మన భగవాన్ శ్రీ రామదూత స్వామివారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ ఇవాళే తీసుకుంటున్నారు. కాబట్టి మనకు ఇవాళ వైకుంఠ ఏకాదశి. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఇప్పటిదాకా అందరి బాధలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ కష్టాలు అన్నీ చెప్పుకున్నారు కదా. వాళ్ళ కష్టాలు ఎలా తీర్చారు? అనాథల పాలిట ఆత్మబంధువై ఆపదలు తీర్చే దీనజన పోషకుడు మన భగవాన్ శ్రీ రామదూత స్వామివారు. కాబట్టి మనందరికీ వెనకాల ఉండి ఇవాళ ఇంత చక్కగా ఇంత పెద్ద ఉత్సవం ఇలా జరిపిస్తున్నారంటే ఎంత సంతోషంగా ఆనందంగా ఉందో. నేను అసలు జన్మల్లో మనకు మానవ జన్మనే రావాలని మన భగవాన్ శ్రీ రామదూత స్వామివారిని వేడుకోవాలి. ఆయన పాదాల దగ్గరే సేవ చేయాలని మనం అందరము వేడుకోవాలి స్వామివారిని. ఎందుకు మన స్వామివారి దగ్గర ఎన్ని కష్టాలలో ఉన్నటువంటి మానవులను దీనజన పోషకుడు, ఆర్దనజన రక్షకుడు, జనులందరినీ కాపాడుకుంటూ వస్తున్నారు స్వామివారు. భగవంతుడే గురు రూపంలో వచ్చి మన కష్టాలను తీరుస్తున్నప్పుడు మనము స్వామివారిని భగవంతుడిగా తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం ఏంటంటే, ఇక్కడ భగవాన్ శ్రీ రామదూత స్వామివారి దగ్గర మేలు పొందినటువంటి యోగా మహాత్యాలు అనే పుస్తకం చదివే నేను స్వామివారిని భగవంతుడిగా తెలుసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి పుస్తకం తీసుకొని ఆ పుస్తకం చదువుకొని ఆ స్వామివారి శక్తి అందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరి జీవితము ధన్యం కావాలని నేను కోరుకుంటున్నాను. నేను తిరుపతి వచ్చే ముందు సుబ్రహ్మణ్య స్వామి యజ్ఞం జరుగుతుంది తిరుపతిలో. రేపు తిరుపతి బయలుదేరుతాననంగా నాకు ఎంత పెద్ద కర్మ ఉండిందో కానీ చిన్న దాని మీద స్వామివారు తీసేశారు. ఏంటంటే కాలుకు చిన్న ఫ్రాక్చర్ అయింది. అయితే ఆ రాత్రి నైటు నేను బెడ్ మీద నుంచి లెగవలేని పరిస్థితి. నాకు మా అమ్మాయి పెళ్ళి ఒక 10 రోజులు ఉంది అంతే. ఇంకా నేను పెళ్ళి గురించి మర్చిపోయా. స్వామివారి ప్రోగ్రాంకి ఉత్సవానికి నేను వెళ్ళాలి, సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవానికి నేను వెళ్ళాలి, ప్రోగ్రాంలో పాల్గొనాలి. అక్కడ ఎంతోమంది భక్తులు వస్తారు. ఇప్పుడు నడవలేని పరిస్థితి, ఏం చేయాలి నాకు అదే ఉంది మనసులో. ఎందుకంటే స్వామివారి ఏ ఒక్క ఉత్సవం కూడా నేను ఇంతవరకు మిస్ అవ్వలేదు. అక్కడ వెళ్ళాలని నా తపన. అయితే తెల్లారిసరికి స్వామివారికి నేను ఫోన్ చేశాను. స్వామి అనగానే ఎలా ఉన్నావమ్మా అన్నారు స్వామి. అంటే ఇక్కడ నా కాలుకు తగిలిన దెబ్బ స్వామివారు చూశారు హిమాలయాల్లో ఉండి. అయితే తల్లి మళ్ళీ నీవు ఉత్సవానికి వస్తావు, ఏం కాదు భయపడబాకు, తిరుపతి వస్తావు అని చెప్పి స్వామివారు చెప్పి మళ్ళీ 3ంటికి ఫోన్ చేయమని స్వామి చెప్పారు. అప్పుడు నేను మళ్ళీ 3 గంటలకు స్వామివారు ఫోన్ చేశాను. కానీ మన మానవులం కదా, సరే మానవ ప్రయత్నం ఒక్కసారి కాలు ఎక్స్రే తీసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకుందామని వెళ్తే ఆ కాలుకి తగిలిన దెబ్బ ఫ్రాక్చర్ అయింది పాదానికి. అయితే డాక్టర్ 21 రోజు రెస్ట్ తీసుకోవాలమ్మా, కదలొద్దన్నారు. కానీ నేను స్వామివారికి మళ్ళీ 3 గంటలకు ఫోన్ చేస్తే డాక్టర్ ఏమన్నారని అడుగుతున్నారు స్వామివారు. నేను అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళానని చెప్పలే కదా స్వామివారి దగ్గరికి, స్వామివారికి చెప్పలే. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూయించుకున్నానని నేను ఏమాత్రం కూడా చెప్పలే. స్వామివారే నాకు చెప్పారు ఫోన్లో. డాక్టర్లు ఎన్ని రోజులు రెస్ట్ చెప్పారని అడిగారు.
21 రోజు రెస్ట్ తీసుకోవాలి స్వామి అని చెప్పారంటే, ఏం కాదులే నాయనా, నువ్వు తిరుపతి వచ్చేస్తావు, ప్రోగ్రాంలో పాల్గొంటావు, తగ్గిపోద్ది, అది చిన్నదేలే, పెద్దది ఏం కాదు, వచ్చేసే అన్నారు. కానీ కాలు నొప్పి ఎటుపోయిందో స్వామివారి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నేను చక్కగా నడుచుకుంటూ ట్రైన్ ఎక్కి తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి మా అమ్మాయి పెళ్ళి అంగరంగ వైభవంగా స్వామివారు మా వెనకాల ఉండి జరిపించారు. నేను అసలు బెడ్ మీద కూర్చోలేదు, పడుకోలేదు, నిలబడలేదు, అసలు నాకు ఏమీ కాలేదు. అసలు కాళ్ళు లాగడం కానీ నొప్పి కానీ ఏమీ అనిపించకుండా అసలు ఎంత చక్కగా నేను నడిచి ఆ అమ్మాయి వివాహం జరిపించడం జరిగింది. గురు కృప అదే. నేను చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరికి స్వామివారిని భగవంతుడిగా గుర్తించండి. ప్రతి ఒక్కరు కష్టాలనేవి మానవ జన్మ ఎత్తిన తర్వాత తప్పకుండా మనందరికి వస్తాయి. ఆ కష్టాలు వస్తేనే మనం గురువుని గుర్తించుకొని భగవంతుడిగా తెలుసుకొని వస్తూ ఉంటాం. కష్టం అనేది రాకుంటే, మనకు అన్నీ సుఖంగా ఉంటే భగవంతుడు గుర్తురాడు, గురువు ఎవరు గుర్తురారు. కాబట్టి ఏ కష్టం వచ్చినా మన మంచికే అని తెలుసుకొని స్వామివారిని వదలకుండా అన్యదా శరణం నాస్తి అని స్వామివారిని వేడుకుంటే ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు. ప్రాణం పోయేవాడికి చిన్న దెబ్బ మీద తీసేస్తారు కర్మ. కాబట్టి 84 లక్షల జీవరాశుల తర్వాత వచ్చేటటువంటి మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి గురువు కావాలి. గురువు లేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి స్వామివారిని అందరూ కూడా భగవంతుడిగా తెలుసుకోండి. స్వామివారు మాలలు, దత్త అభయ మాలలు ఉన్నాయి. ఆ మాల ఎంత రక్షిస్తుంది, స్వామివారి శక్తి ఎంత అంటే అంత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటి మాలలు వేసుకోమంటారు కదా ఉత్సవానికి వస్తే అని అనుకోవచ్చు. కానీ మాలతోటి ఎంతో కర్మ తీసేస్తారు స్వామివారు. ఆ మాలకి స్వామివారి బ్రహ్మనాగల్లిపి బీజాక్ష శక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇవాళ వైకుంఠ ఏకాదశి మనకు పండగ పర్వదినాన స్వామివారి మాల వదలకుండా ప్రతి ఒక్కరూ వేసుకొని వెళ్ళాలి. ఎవ్వరు కూడా వదలొద్దు. మాల తీసుకొని వెళ్తే మన ఒంట్లో ఉన్న కర్మలన్నీ ఆ మాల ద్వారా తీసేస్తారు. కాబట్టి ఆ మాల శక్తి మనకు స్వామివారు ఇస్తారు మాల ద్వారా. మాల మన శరీరానికి తాకుతున్న కొద్దీ మన ఒంట్లో కర్మలు పోతాయి. కొత్త సంవత్సరం రోజు స్వామివారి మాల ధరించడం మన అదృష్టం. ఇవాళ వైకుంఠ ఏకాదశి మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాల వేసుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. వందే రామదూతం.